జెండలే రామక గురుతుల గుర్తించుకో రామక గురుతుల గుర్తించుకో రామక కారును గుర్తించుకో రామక మనవన్న కేసీఆర్ రామక ఏమి పనులు చేసలే రామక సాగు నోట్ల తలబెట్టి రామక ఢిల్లీ మెడలు వంచినాడు రామక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక 12వ వార్డులో సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బంటు లక్ష్మి గారి ప్రచార కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న తండ ప్రజలందరికీ కూడా మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి పేరు పేరున పాదాభి వందనంద నేతలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంత తండ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిర్యాలగూడకి ఇప్పుడు చిట్టుబాబు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు మన మిర్యాలగూడకు వస్తే అరే జిల్లా మీ మిర్యాలగూడని జిల్లా ఏర్పాటు చేస్తామను, మీ మిర్యాలగూడకు ఒక 100 కోట్లు రోడ్లకు ఇస్తామను, మీ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని పక్కన హుజూర్ నగర్ కి 400 కోట్లు 500 కోట్లు వస్తుంటే మీ మిర్యాలగూడకి మినిమం ఒక 50 కోట్లన్నా ఇస్తాడేమో అని ప్రజలందరూ ఆశతో చూసినారు. మనం కూడా అనుకున్నాం అరే ప్రతిసారి కేసీఆర్ గారు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ప్రతిసారి మన మిర్యాలగూడకి 100 కోట్లు తగ్గకుండా మనకి ప్రభుత్వం ఫండ్స్ ఇస్తా ఉండే, ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు వస్తే ఒక 100 కోట్లంటే మన మిర్యాలగూడకు వస్తాయి అనుకున్నాం. కానీ నిన్న వచ్చి ఆయన ఏం చెప్పినప్ప మీరంతా చూసిరు, మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని తిట్టుడు, ఇక్కడ అభివృద్ధి ప్రదాత భాస్కర్ రావు గారిని తిట్టుడు, ఈ రెండు తిట్టడానికి ఆడ నుంచి ప్రభుత్వ ఖర్చు చేసుకొని ఒక హెలికాప్టర్ మొక్క, ఆడ నుంచి ప్రభుత్వ ఖర్చు చేసుకొని ఇక్కడ స్టేజ్, ఇవన్నీ ఎక్కడి నుంచో వాటి జేబుల నుంచి పెట్టలే, మీరు కట్టే ట్యాక్సులు మీరు కట్టే మీ సొంత డబ్బులతోటి అవన్నీ ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వం మన కేసీఆర్ గారిని మన భాస్కర్ రావు గారిని తిట్టిపోయిండు. ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలా. ఏమైంది 2 సంవత్సరాల కింద ఎమ్మెల్యే ఎలక్షన్ కి ప్రచారంలో భాగంగా అంతకు ముందు 2 ఏళ్ళు మీకు మనందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మభ్యపెట్టి పెరుగన్నమో మీకు మభ్యపెట్టి ఏ అన్నమో దేవుడి దగ్గర అది చేస్తా ఇది చేస్తా అన్ని ఒక పెద్ద మేనిఫెస్టో ఇచ్చి ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసినాయా మీరంతా కూడా చూసినారు. మళ్ళీ రేపు మీ వార్డుకు కూడా వస్తారు, మీ వార్డుకు వచ్చి మళ్ళీ ఒక సోది చెప్తాడు, ఈ 2 ఏళ్ళు నాకు అది రాలే ఇది రాలే రేపు 3 ఏళ్ళు మళ్ళీ చేస్తా అంటాడు.
ఈ 2 ఏళ్ళు చేయండి, మళ్ళీ 3 ఏళ్ళు ఇంకా చేసేది ఎక్కడిది? ఈ 2 ఏళ్లలో మీకోసం చూసింది లేదు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు. మళ్ళీ ఇక వచ్చే 3 ఏళ్ల కోసం మీకోసం ఏదో చేస్తామని రేపు వచ్చి చెప్పిపోతారు. అవన్నీ కూడా మీరు గమనించాలి. మళ్ళీ ఒక్కసారి మనం ఆ తప్పు చేయకూడదు. ఒక్కసారి ఆదమర్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మిర్యాలగూడ నియోజకవర్గం వెనక కురుకుతా ఉంది. మిర్యాలగూడ నియోజకవర్గం రాష్ట్రం మొత్తంలో ఏ విధంగా ఒకసారి యూరియా అమ్ముకుంటే మన సిగ్గుపోయింది. ఇక్కడ ఏదైనా చెత్త పని చేస్తే ఆ ఎమ్మెల్యేకి పోయేదేం లేదు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయితే ఆయన కనిపించకుండా పోతాడు. కానీ మిర్యాలగూడ పేరు మన రాష్ట్రం మొత్తంలో సిగ్గు తీస్తున్నారు. ఒక్కసారి యూరియా అమ్ముకున్నారు, మొన్నొక్కసారి చైర్మన్ సీట్ అమ్ముకున్నారు. మళ్ళీ నిన్న చూస్తే కౌన్సిలర్లు వాళ్ళ కుటుంబ సభ్యులే 3 కౌన్సిలర్ గా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. మళ్ళీ జనాలంతా కూడా మిర్యాలగూడ జనాలంతా కూడా అరే ఈసారి నిజంగానే మన 3 పోటీ చేస్తే ముఖాన ఊసేటట్టున్నారు, అందరూ నవ్వుకుంటున్నారని ఆ భయపడి మీ అందరిని చూసి భయపడి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మన కౌన్సిలర్ అభ్యర్థి నుంచి విరమించారు. అంటే ఇక ఎమ్మెల్యేగా నేనే సంపాదించుకోవాలి, రేపు కౌన్సిలర్లో వచ్చినప్పుడు కూడా నేనే సంపాదించుకోవాలని చెప్పి ఈ పిచ్చి తాపత్రయంతో మొన్న వేసారు. కానీ జనాలు నిజంగా తన్నేటట్టున్నారని చెప్పి మళ్ళీ విరమించుకున్నారు. మొన్న యూరియా కూడా గత 10 సంవత్సరాల్లో భాస్కర్ రావు గారి సమయంలో ఏ రోజైనా మన యూరియాకి ఇబ్బంది పడ్డామా? ఒకసారి మీరు అందరు చెప్పాలా, ఏ రోజైనా మన యూరియాకి ఇబ్బంది పడ్డామా? ఈ 2 సంవత్సరాల్లో మనకు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? యూరియా కోసం లైన్లు, మళ్ళీ ఈసారి యూరియా కోసం యాప్. ఎవరికైనా యాప్ లో పోయి మనం యూరియా బుక్ చేసుకోవడం అంటే మనకు నిజంగా అది కుదురుతుందా? ఇక్కడ యాప్ లో బుక్ చేస్తే సూర్యాపేటలో ఇస్తారట, మళ్ళీ అడిగి పోయి తెచ్చుకోవడానికి దానికి 200 అయితే మళ్ళీ తెచ్చుకోవడానికి ఇంకో 200. ఏం ఎటుపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? పోయినసారి కూడా ఆ యూరియా మీకు ఎటుపోయిందో మీ అందరికీ తెలుసా? యూరియా లారీలని కూడా పోయినసారి పల్నాడుకు తరలించారని చెప్పి చాలా మంది ఇక్కడ మిర్యాలగూడలో చెప్పుకున్నారు. మన దగ్గర మన రైతులకు ఇవ్వాల్సిన యూరియాను తీసుకెళ్లి ఆంధ్రాలో అమ్ముకునే పరిస్థితి, మనం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన యూరియా కూడా ఆంధ్రాలో అమ్మే పరిస్థితి, ఆంధ్రాలకు తరలించే పరిస్థితి ఏర్పడింది. మళ్ళొక్కసారి మనం ఆదమర్చి కాంగ్రెస్ పార్టీకి అదే ఎమ్మెల్యేని బలపరిస్తే ఈసారి యూరియా కాదు, మీకు వచ్చే రైతు బంధు కాదు, మీకు వచ్చే పెన్షన్లు కూడా ఆంధ్రాకు తరలించి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఎలక్షన్ లో భాస్కర్ రావు గారు ప్రచారానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇక్కడ రోడ్లన్నీ చూసిన మనం. గత 10 సంవత్సరాల్లో మిర్యాలగూడ పట్టణంలో ఎంత మంచి డెవలప్మెంట్ అయింది. మన తండాలో కూడా ఎన్ని రోడ్లు వేసుకున్నాం అన్ని కూడా మీరు కళ్ళారా చూసినారు. దాంతో పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు గాని, వృద్ధాప్య పెన్షన్ గాని, వితంతు పెన్షన్ గాని, అన్ని కార్యక్రమాలు కూడా ఎవరు అడిగినా అడగకపోయినా 1వ తారీఖు టెన్షన్ గా మీ అకౌంట్ లో మీ చేతికి వస్తూ ఉండేది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ ఎటువైపు వెళ్తుంది, మిర్యాలగూడలో ఏం విధ్వంసం అవుతుంది అని మీరందరూ కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. మీ తండలోనే మీ వేసిన రోడ్లన్నీ కూడా పగలగొట్టి పైప్ లైన్ వేస్తే దాన్ని మళ్ళీ ముయ్యటానికి కూడా ఎవరిక్కడ వచ్చి చేసిన నాదుడు లేడు, అడిగే నాదుడు లేడు. ఇవన్నీ మీ అందరూ కళ్ళారా చూస్తా ఉన్నారు. ఆ రోజు పెద్ద మనుషులందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెలిస్తే ఇప్పుడు ఇచ్చే 2000కి 4000 వస్తుందను, ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా 2000 రూపాయలు ఇస్తా అన్నారను. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినందుకు మనం ఒక్కసారి మైమరిచి చేయి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరిగిందనేది మనం 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2000 రూపాయలు ఇవ్వటానికి కూడా 10వ తారీఖు 15వ తారీఖు నత్తనడకన వస్తా ఉన్నాయి. ఇక 4000 రూపాయలు అడిగితే దేవుడు లేడు. రేపు మనకిప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పకపోతే ఇక మీకు వాళ్ళు చెప్పిన ఒక్క ప్రామిస్ కూడా, వాళ్ళు చెప్పిన ఒక్కటి కూడా, ఆ 420 హామీలన్నీ కూడా చెత్తపుట్టలో పడిపోతాయి. మీరిప్పుడు ఆ జవాబు ఓటుతో చూపిస్తేనే అరే ఆ రోజు మనం అన్ని చెప్పినాం కదా, ఇవ్వకపోతే రేపొద్దున వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మనం ముఖాన తంతారని చెప్పి ఒక భయం అనేది వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మనం బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మనం గెలిపించుకుంటేనే
మీకు రేపొద్దున 4000 రావాలన్నా, మహిళలకి పెన్షన్ రావాలన్నా, వృద్ధాప్య పెన్షన్లు పెంచాలన్నా ఇవన్నిటికీ వాళ్ళందరికీ ఒక భయం కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి గమనించి కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నాను. ఈ ఎలక్షన్ లో సహకరించండి. ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బంటు లక్ష్మి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు 12 వార్డులో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచారానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన టీఆర్ఎస్ యువ నాయకుడు మన నల్లబోతు భాస్కర్ సిద్ధార్థ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు మరియు ఆ సోదరి మనులకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గతంలో ఏం చేశానో, ఎవరిని గెలిపించినో మీ అందరికీ తెలుసు, ఏమేమి కార్యక్రమాలు చేసినో మీ అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేస్తున్నాను. మొదటిసారిగా ఈరోజు నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది కాబట్టి నన్ను తప్పకుండా మీరంతా గెలిపించాలి. భాస్కర్ రావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినో మన చిట్టిబాబు గారు చెప్పారు. ప్రత్యేకంగా నేను కూడా రాజకీయం సంపాదన కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. దేవుడిచ్చిన దయవల్ల నాకు అంతో ఇంతో ఉంది. ఈ వార్డు ప్రజలకు మేలు చేయాలని ఈ సందర్భంగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఏం సేవ చేయాలనుకున్నానంటే, ఇప్పుడు ఈరోజు ఈ వార్డులో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైనా పెళ్లి అయితే వాళ్ళకి పట్టు చీరతో పాటు 10,116 రూపాయలు ఇవ్వదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి కాలం చేస్తే వాళ్ళ కర్మకాలం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సహాయం చేయదలుచుకున్నా. అదేవిధంగా ఇక్కడ గుడి రామాలయం ఉంది. ఆ రామాలయానికి ఒక 5 లక్షల రూపాయలు నా సొంతంగా ఇస్తున్నాను. ఇంకా మరి నాకు తోచిన మిల్లులతో కానీ ఇంకా వేరే విధంగా కానీ మళ్ళీ 5 లక్షల రూపాయలు నా సొంతంగా సందాలు వసూలు చేసి మొత్తం 10 లక్షల రూపాయలు కట్టి గుడి చేయించదలుచుకున్నా. అదేవిధంగా రాజీవ్ నగర్లో కూడా వాళ్ళకి నిన్న పోతే రామచంద్ర గుడి అని కూడా ఇంకా నిన్న వాళ్ళు కలవలేదు. వాళ్ళు ఏం కోరినా కూడా వాళ్ళకు కూడా కంపల్సరీగా నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పారు. వాళ్ళకు 2,50,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా అని చెప్పిన. కింద వాళ్ళు హనుమాన్ టెంపుల్ కట్టుకుంటా అని చెప్పారు. వాళ్ళకి 2,50,000 ఇస్తా అని చెప్పిన. ఇప్పుడు నేను మిగతా ఈ రైతులకి సరిగ్గా ధర రావటం లేదు. ఇక్కడ మిల్లుల కాడ రైతులు ఎవరు కొనటం లేదు. మన ఒడ్లు నల్లగా అవుతున్నాయి. వాళ్ళకి ఎవరు పోయినా వాళ్ళు మిల్లు గేటు ముందర ఆపేసి తండ నుంచి ఒడ్లు వచ్చిన మాకు వద్దంటారు. ఈసారి ప్రతి రైతుకు కూడా నేను దగ్గరుండి గిట్టుబాటు ధర నేను ఇప్పిస్తా. మంచిగా ఉన్న ఒడ్లకైతే 100-200 రూపాయలు ఎక్కువ వేపిస్తా వాళ్ళ మిల్లులతో మాట్లాడి. ఇట్లా ఇంకా రైతులకు అట్లాంటి ఇబ్బంది ఏం జరగదని చెప్పి ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తూ ఈ ఒక్కసారి చివరిసారిగా నాకు ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ 12వ వార్డు ఏడుకొట్ల తండాలో బంటు లక్ష్మి గారికి మద్దతుగా మరి ఆమెను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రచారానికి చేసినటువంటి బీఆర్ఎస్ యువన గారికి, మరి స్థానిక కౌన్సిలర్ రాణి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి అభ్యర్థి లక్ష్మీ శ్రీనివాస్ గారికి, పెద్దలు లోక్యనాయక్ గారికి, శ్యామ్ గారికి, బాలు గారికి, రవి గారికి, మరి తండా పెద్ద మనుషులకు రామచంద్రగూడెం నుంచి వచ్చిన కాబట్టి దయచేసి మరి మనం ఒకటి అందరం గిరిజనులుగా ఆలోచించాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సందర్భాల్లో మరి మనకు అవకాశం కల్పించినారు. మరి వారి రుణాన్ని మనం కూడా తీర్చుకోవాలా? మనకి ఎన్నిసార్లు చేసిన వాళ్ళు రుణాన్ని మన సాయం చేసిన రుణం తీర్చుకోవాలా లేదా? మరి మనకి ఎన్నిసార్లు వారు రామచంద్రగూడెం నుంచి మనకి ఎమ్మడుండి గెలిపించి మనకు అవకాశం కల్పించినారు. కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం బంటు లక్ష్మి గారి కారు గుర్తు కొట్టేసి మనం భారీ మెజార్టీతో గెలిపిద్దాం. వచ్చేసారి బంటు శ్రీనివాస్ మన ఎమ్మడుండి మన పార్టీ నుంచి మన అభ్యర్థి నిలబెడితే గెలిపించి మన ఎమ్మడుండి గెలిపిస్తా అని చెప్పేసి మనం ప్రామిస్ చేసినారు. కాబట్టి